సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసిండు వరంగల్లో హనంకొండలో ఉంటూ. థ్యాంక్ యూ. అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం సగం రెమ్యునరేషన్ తీసుకొని మీరు ఈ సినిమా చేసిర్రు. అండ్ మా ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా సినిమా కోసం కాదు, సోహెల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మేడం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరినీ నేను పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ ఖాన్ అల్లరి, సోహెల్ ఖాన్ లాంగ్వేజ్, సోహెల్ ఖాన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరు అల్లరించిర్రో అదే బూట్కట్ బాలరాజుతోని మళ్ళీ మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోహెల్ ఖాన్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోహెల్ గారు స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన డ్యాన్స్ చేసిర్రు, దుమ్ము లేపిండు చూడుర్రు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్, ఇక్కడ ఎంతమంది తెలుసు పరేషాన్ ఇమ్రాన్? అది సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసారు ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. సో దిస్ మాట్లాడాలనుకున్నాను. అరే మొత్తం మర్చిపోతా, ఆగును మాట్లాడి. అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ అన్న గెలిచినందుకు. అరే ఆగురుగా మాట్లాడినారు కొంచెం. అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క. నిజంగా అక్క, మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోహెల్ అన్న ఏం మాట్లాడాలా మీరు? ఏం లేదు, ఇక సోహెల్ అన్న అన్నీ చెప్పేసి, నేను చెప్దామనేది అన్నీ చెప్పేసిండు, ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోహెల్ అన్నకైతే ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోహెల్ అన్న నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద టిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం. అన్న ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా, ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది, అన్న హెల్పింగ్ ఒక అమ్మాయికి ఇట్లనే యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో అన్న ఎంబటే పండన గెర్ర అన్న సోహెల్ అన్న ఎంబటే పోయి, అన్న ఎక్కువ సిగ్గుపడతాడు, అంటే స్మార్ట్ ఉన్నాడు కదా, అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోహెల్ అన్న. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, క్యావాస్కు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడే అన్న అండ్ సోహెల్ అన్న ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ₹1,00,000 అప్పుడప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ దాకా పిలిచిన సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్తా అంటే నేను అట్లా తిరిగా, నేను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పాషాబాయికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటర్నెట్. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాషాబాయికి ఒక ధైర్యంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలామంది ఒకరికొకరు ముందుకు వెళ్తున్నాం. అండ్ దనియేల సన్ మా సూర్య ఇట్రా. సో మనోడి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. ఇదంతా మనోడు ఎందుకు పిలిచిందంటే, ఇప్పుడు చాలామంది లైఫ్లో ఒక స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అరే మమ్మల్ని కూడా పిలిచి మన సినిమా అనేది నాకు చెప్పలేదు మనోడు, బట్ నేను అది ఫేస్ చేసిన. ఒకప్పుడు నేను పక్కన వెళ్ళి నిల్చున్నప్పుడు అరే నేను నా సినిమా గురించి అయినా చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి. భరతనాట్యం అనే సినిమా వస్తుంది, సో అందరూ ఆదరించాలి. దనియేల ద పోస్టర్ డిజైనర్, #1 పోస్టర్ డిజైనర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ కొడుకు ఈయన. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. సో సినిమా అండ్ భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన, సందీప్ అన్నది వస్తుంది. సో ఫిబ్రవరిలో ఇంకా ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం కథలు ఉంటాయి, ఏందో చూడాలన్నా సందీప్ అన్న. వెయిటింగ్ ఫర్ దట్ మూవీ ఈగర్లీ. సందీప్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఎంత ఆయన కూడా నాలాగే ఫుల్ ఫైర్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టాడు, సినిమాని నమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పుడు సినిమాని నమ్ముకున్నాడు, ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ సినిమాని మిస్యూజ్ చేసుకొని అమ్ముకున్నాడు, ఎప్పుడు వాడు అమ్ముడు పోతూనే ఉంటాడు. అది సో మేము సినిమాని నమ్ముకున్నాం, ముందుకు వెళ్తూనే ఉంటాం. నేనైనా సందీప్ అన్న కూడా. సో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరిని అల్లరిస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్ అన్న, భైరవ కోనాకి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. సో యాసిన్ భాయ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాంప్రసాద్ని జబర్దస్త్లో చూసిరు కదా మీరు.
రామ్ ప్రసాద్ జబర్దస్త్లో చూసిర్రు, చిన్న స్క్రీన్ అని చెప్పేసి చిన్న చూపు చూడకండి. మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్లో రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకువేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా, మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా, మనం జైలుకి వెళ్ళినా ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో ఉంటుంది. అది సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ February 2nd బూట్ కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్, నేనేందు మళ్ళీ సంపాదించు కానీ నా పాషాబాయ్ కోసమన్నా సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను, నా సినిమా చూడండి. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్ కట్ బాలరాజు February 2nd అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి. ఇదే నా ప్లాట్ఫామ్, ఏం చేయాలో అర్థమైతలేదు. అన్నీ చెప్పేసిన ఏడ్చిన అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్ కట్ బాలరాజు February 2nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోహెల్. ఓకే. అండ్ ఏం చేస్తున్నారంటే మనము ఈ ఓటీటీ వచ్చినప్పటి నుండి ఇంకా అందరూ రివ్యూస్ చూసి మూవీస్కి పోతున్నారు. అలా రివ్యూస్ చూసి మూవీకి వెళ్తలేరు. ఆ రివ్యూస్ కోసం చాలామంది అయితే కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ మన బూట్ కట్ బాలరాజు మూవీకి అయితే తప్పకుండా అందరూ థియేటర్స్లో వెళ్ళి అయితే చూడాలి. మన సోహెల్ అన్న ఈ మూవీ కోసం చాలా అంటే చాలా కష్టపడారు. ఇంకా ప్లీజ్ దయచేసి అందరూ రివ్యూస్ చూసి మూవీకి అయితే వెళ్ళకండి. ఈ మూవీకైనా కాదు, ఏ మూవీకైనా ఓకేనా. జై సాల్. చికెన్ చికెన్, మటన్ మటన్. రే ఎక్కడరా నువ్వు, అసలు ఎక్కడి నుంచి వచ్చావురా? ఆ యాటిట్యూడ్ ఏమిటి, ఆ మాటలు ఏమిటి? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. February 2nd థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా బూట్ కట్ బాలరాజ్ సినిమాని చూడండి, ఆదరించండి. అండ్ బ్లెస్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. మీ జీతాలతో వాళ్ళ జీవితాలని మార్చండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. అండ్ వెళ్ళే ముందు బూట్ కట్ ప్యాంట్స్ ఉన్నాయి, వచ్చినటువంటి గెస్ట్లు అందరికీ కూడా బూట్ కట్ ప్యాంట్స్ ప్లీజ్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.